హలో నమస్తే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లిటిల్ క్వీండమ్. ఈ రోజు మనం పోతున్నాం మద్దికుంట గాయ్స్. 28th జూన్ సండే. ఇద్దరమే పోతున్నాం, ఇద్దరమే. సేలే రోజుల తర్వాత బయటికి వెళ్తున్నాం ఇద్దరమే. ఎందుకు వెళ్తున్నాం? మటన్ తినడానికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? చిన్ను వాళ్ళు వెళ్ళమని చేసుకుంటున్నారు. రేగులగుంటలో రేగులగుంట ఏంటిది? రేగులగుంట ఎల్లమ్మ దగ్గర చిన్ను వాళ్ళు ఎల్లమ్మకి చేసుకుంటున్నారు. అయితే అక్కడ ముచ్చట ఏంటంటే, ఎక్కడైతే ఎల్లమ్మకి చేసుకుంటుండ్రో అక్కడ మేకను పోయేద్దట, పక్కన ఊర్లో కోసుకోవాలంట. అందుకే మద్దికుంట వెళ్తున్నాం మనం ఈరోజు భోజనం చేయడానికి మటన్తో. పదండి, చాలా రోజులైంది అందరినీ కలిసి. లొల్లి చేసి బిల్లి చేసి ఇట్లా పో అంటాను, జాగియవా? ఇట్లా పో అంటే జాగిత్తలేడు. పదండి గైస్, లెట్స్ ఎంజాయ్ అవర్ సండే. పూలు వినబడుతున్నాయి నాకు. నువ్వు కథలు పడకు, జోష్నక్క గొంతు వినబడుతుంది నాకు. అవో మిట్టమ్మ మాట, మీ మమ్మీ గొంతు కూడా వినబడుతుంది. ఎక్కడికి? ఇవన్నీ కథలు చెప్పకు. నువ్వు ఏడికి పోతున్నావు చెప్పు నాకు ఫస్ట్. మరి అది చెప్పక నువ్వు బయట ఉన్నా ఇవన్నీ సోది నాకెందుకు చెప్తాను? ఏళ్ళతోని? ఫ్యామిలీతోని? అబ్బా, ఇవన్నీ వేసాలు అయ్యాకు. ఎటు పోతాను వాళ్ళుడా? ఎవరెవరు పోతాండ్రు? నేనే బరువైనా నీకు ఇప్పుడు? మరి నన్ను అడిగినవా? నువ్వు అవన్నీ చెప్పకు. నువ్వు కారు పట్టుకొని పోతున్నావా? నువ్వు ఎవరు అడిగిచ్చిను నాకు తెలియదు. నువ్వు పట్టుకొని పోతున్నావా? ఉన్న ఆడక్కల్ని అందరినీ పట్టుకొని పోతున్నావా? మరి నేను నీకు గుర్తురాలే? పోతావు పోవు, పక్కకు పెట్టాలుడా. నువ్వు అడగన్నా లేదా నన్ను? జోష్న అంటే ఫోన్ తెచ్చుకుంటుందా అసలు? మరే నువ్వేడున్నావు? నువ్వు నాకు ఎందుకు చెప్పలే? మరి అత్త ఇట్లా అత్తవో రావో పక్కకు పెట్టు నువ్వు. మరి అత్త ఇగో మమ్మీ పోతుంది జోష్నక్క మొత్తం ఉన్న లేడీస్ అందరిని వేసుకొని పోతాను అత్త, నువ్వు అత్తవా రావా అని అడగవా నువ్వు నన్ను? నీకు తెలిసినా తెలియకున్నా తెలిసినప్పుడన్నా ఫోన్ చేయాలి కదా నాకు. నువ్వు ఇంటికి పో, చక్కగా ఇంటికి పో. వెంకట్రావుపల్లి దగ్గర ఆగాంగా, కనబడట్లేదులే అష్. కానీ సిరిసిల్ల మొగాన్న పోతేనైతే ఇక్కడ ఆగాలి. ఎందుకంటే మిర్చి ఉన్న చాయ్ మస్తు ఉంటుందట. మిర్చి అయితే మస్తు ఉంటుంది, నేను కూడా చెప్తా. చాయ్ మస్తు ఉంటుంది దటానే, ఎందుకంటే నేను చాయ్ తాగా కాబట్టి. ఇప్పుడు సమయం 12:30 అవుతున్నది. 2 మిర్చీలు కడుపులో వేసుకొని పోతే వాళ్ళ మటన్ ఉడికే వరకు ఏ 3-4 అయినా కూడా పర్లేదు అనమాట. అందుకే ఆగాము. టిఫిన్ చేయలేదా అంటే చెయ్యము, మాకు అలవాట్లేదు. చెయ్యము గాయస్, చెయ్యము. ఓ రామ్లా, చాలా రోజులైంది బయటికి వచ్చి. ఇట్లా ఇద్దరమే బయటికి పోయి అంటే బయటికి పోయి రోజు తిరుగుతాం కానీ కరీంనగర్ దాటి. బికాస్ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయినా కావాల్సి వచ్చింది. కాకపోతే ఒకరికొకరు బాగా కష్టమయ్యేది. సో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయినా బయటికి వచ్చా. ఎట్లా ఉండబోతుంది ఇవాళ అనేది చూడాలి. ఇదిగోండి నా పిలక పొడవైంది. ఇప్పుడు దీనికి దిష్టి పెట్టకండి, మళ్ళీ ఆల్రెడీ ఊసిపోయి ఇంతే ఉంది. పొడవు అవుతుంది కానీ సన్నగా అవుతుంది. దీన్ని మనం లావు చేయడానికి ఏమైనా చేద్దాం అన్నది ఇన్ ద ఫ్యూచర్ చూద్దాం. వెరీ నియర్ ఫ్యూచర్లో
ఈ వీక్ చాలా హడావిడిగా ఉండబోతుంది అనమాట. అది మాకు తెలుసు ముందే, ఎందుకంటే మా లడ్డు పెళ్లి అని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన. తెలిసిన వాళ్ళకు లడ్డు ఎవరన్నది తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మా మమ్మీ వాళ్ళ చిన్న తమ్ముడు బిడ్డ లడ్డు, పెద్ద తమ్ముడు బిడ్డ చిన్ని, పెళ్ళై ఓ బిడ్డ పుట్టింది. మా మమ్మీ వాళ్ళ చెల్లె వాళ్ళ బిడ్డలు బన్నీ. సిమ్మికి పెళ్ళయింది, బన్నీకి ఇంకా పెళ్లి కాలేదు. వెరీ నియర్ ఫ్యూచర్ లో దాన్ని కూడా అవుతుంది. July 3rd మా లడ్డుది పెళ్లి. సో ఫస్ట్ కి హల్దీ, సెకండ్ కి పెళ్లి కూతురు, థర్డ్ కి దాని పెళ్లి, ఫిఫ్త్ కి దాని రిసెప్షన్. నెక్స్ట్ వీక్ అంతా ఫుల్లీ బుక్డ్ అండ్ బ్లాగ్డ్. ఇప్పుడు ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా, మిర్చి వచ్చే వరకు ఏదో ఒకటి చేయాలి కాబట్టి వీడియో ఆన్ చేసి ఈ ముచ్చట చెప్తున్నా. నా డ్రెస్ బాగుందా గైస్? బాగుంటుంది గైస్, ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి. కొత్తది గైస్. ఇక్కడ చిన్న డీజిల్ అవుతుంది, ఆడ పొట్టు వర్షం పడుతుంది. అయ్యో రోడ్డా, సరే పోనీ. చిన్నగా డ్రిజిల్ అవుతుంది. ఇదిగో మిర్చి బజ్జీ, మనం మంచిగా పోయి పోతున్నాం. అదే పడుతుంది ఇక్కడనే చూడండి. అక్కడ ఆటో పోతుంది కదా, అక్కడ వర్షం ఫుల్ ఎక్కువ పడుతుంది, మనకేమో ఇక్కడ తక్కువ పడుతుంది. కరీంనగర్ లో తప్ప చుట్టుపక్కల మొత్తం వర్షమే. పైన వర్షం అటు ఉంది, ఇటు లేదు. అక్కడ ట్యాంక్ కనబడుతుందా గైస్? దాని నిండా అది కనబడే, అది ఫుల్ అయ్యేంత వరకు నీళ్ళు ఉంటుంది. వర్షాలు పడాలి, ఇది మళ్ళీ నిండాలి అని కోరుకుంటూ చూడు, ఇలా తక్కువ పడుతుంది, కోరుకొని ఎక్కువ పడుతుంది. వాటర్ ఉంటేనైతే సూపర్ స్పాట్. ఇసుకదంతా బాగా నడుపుతాయి. ఇది చూడు ఇంకా బబ్లు గైస్. హలో గైస్. నువ్వు వద్దట. ఏమన్నావు? మిట్టు అక్క చెల్లెలు ఇద్దరు సేమ్ చీరలు కట్టుకున్నారు గిట్లా అని చెప్తే షాక్ లో ఉన్నావు అనుకున్నారు. అక్క చెల్లెలు సేమ్ కట్టుకున్నారు. నేను మంది కదా అక్క ముందు చెప్తే నేను కూడా కట్టుకోవచ్చు కదా, నాకు కూడా దీంట్లో ఉండే నాకు కూడా కలర్లు ఉన్నాయి కదా, బ్లాక్ నేను కూడా కట్టుకోవచ్చు అన్నారు తెలుసా అక్కి. మీ అమ్మ నువ్వు పట్టుకపోతున్నావు
మా అమ్మనే తీసుకుపోయింది ఓ రోజు నన్ను కూడా అప్పుడే పట్టుకుపోతాను. అప్పుడు ఊకే వర్షాలు వచ్చినప్పుడు వచ్చినాం చూడు, అప్పుడు పట్టుకుపోతా. రాత్రి కొమరెల్లికి వచ్చినాము. కొమరెల్లికి వచ్చి అమ్మ, నేను, డాడీ, అప్పుడు బబ్లు కూడా ఉండే, సిద్దిపేట పోయినాం. ఏది దీపిక బ్యారేజ్ అప్పుడు. అప్పుడే మీరు పోయి వచ్చినాకనే గిట్లుంటది గట్లుంటది, నేను కూడా పట్టుకోపోతా ఒకసారి అన్నది. నువ్వు పట్టుకోపోతున్నావు ఇక. నేను అక్కడనే కావచ్చు అనుకున్నా. అక్కడ చెయ్యరట, పోయారట. పెద్ద ప్లాంటే, పెద్ద ప్లానింగ్. ఊరు మొత్తం ఫ్రీ అవుతుంది కావచ్చు. వాళ్ళు మిమ్మల్ని బ్యాండ్ మేళమంటుండ్రు. మళ్ళా చెప్పు, మళ్ళా చెప్పు. 3 బొట్లు. ఇంతమంది ఒక దగ్గరికి పోయినప్పుడు ఒక కంపల్సరీ అంటే ఒక మ్యాండేటరీ ఫోటో సెషన్ అయితే ఉంటుంది కదా, అది ఇదే. చెప్పిండు, ఏమేమి చెప్పిండు చెప్పు. అల్లడా అంతే తీరాదు. నేనేం చెప్పిన దొరకొట్టితూ లేదండి, ఏమో చెప్పినట్టు మళ్ళీ మీరు అనుకోవడం వల్ల. ముగ్గురు అత్తల ముద్దులు అల్లుడా చెప్పు. అల్లుడు ముందు చెప్తానే మజా. ఏం జరిగింది? ఫోన్ అక్కడ ఉన్నది. మా ఫ్రెండ్స్ అంతా గలీజ్ గలీజ్ పంపిస్తారు వాట్సాప్ ఇద్దరికి వస్తాయి కదా. ఓకే డన్. ఇంత సమరం ఏంది ఆ ఫోన్ మీద? ఇది ఇరా అండి మొత్తం గిటు 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 కిందకి మీదకి అంతా సైడ్ కొట్టి సైడ్ చేసుకోగదు. ఇదంతా బాధలు ఉంటాయి. పెళ్లి చేసుకో, అప్పుడు ఫోన్ బాగా పిస్తావు నువ్వే. అది ఎఫెక్ట్ ఎఫెక్ట్ అది ఉంటుంది. పిల్ల బచ్చాయి సరేలే అంత. ఇప్పుడు నేను చెప్పనా, చెప్పనా? అది కూడా ఉంటుంది. వీళ్ళ మొక్కలో గంత మంచి పిల్లలు మరి నిజమైన మరి అవా ఎక్కడ ఉన్నారు? రచ్చ రచ్చ ఎక్సైట్మెంట్ ఉంది మాకు. మరి చూడండి చూడండి మొత్తం చూడండి. స్నాప్చాట్ చూసారా? నేను ఈ కార్ లోకి ఎందుకు వచ్చాను తెలిసిందా? ఇప్పుడు దుష్టశక్తి లెక్క అంత మాట నేను ఎర్రండి ఇప్పుడు ఇక నోరు నెరవ అన్న చూసిరేమో బాగా పోతుంది అంటే ఏం లేవు. అయితే ఏం జరిగిందంటే ఇప్పుడు స్టోరీ చెప్తా. రేగులగుంట అని స్టార్టింగ్లో చెప్పిన కానీ అది రేగులగుంట కాదు, అది రేగులకుంట. అయితే అక్కడ ఒక బండ పైన ఒక సైడ్ ఏమో మల్లన్న దేవుడు ఉంటాడు, ఇంకొక సైడ్ ఏమో ఎల్లమ్మ తల్లి ఉంటుంది. కాబట్టి అక్కడ ఎల్లమ్మ తల్లికి పట్నాలు వేసుకున్న మేకను కట్ చేయరు, ఎందుకంటే అక్కడ మల్లన్న దేవుడు ఉంటాడు కాబట్టి. సరే, గుడికి పోయి వచ్చేసిన తర్వాత
అన్నం తిన్న తర్వాత ఈ ఫోటో సెషన్ నడిచింది. ఇప్పుడు మేము ముగ్గురం కనిపిస్తున్నాం కదా, మేము ముగ్గురం యారాళ్ళం అండ్ జెన్జీ కిడ్స్ కోసం మేము ముగ్గురం కో సిస్టర్స్ అన్నమాట. అండ్ పాతోళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తోళ్ళ కోసం చెప్తున్నా. ఇది మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ తరపున చుట్టాలన్నమాట. నేను పెళ్ళి అయ్యి వచ్చినప్పటికీ ఈ ఇంటికి 23 ఇయర్స్ 22 ఇయర్స్లో నాకు పెళ్ళైంది. అప్పటి నుంచి ఇక్కడే, ఇప్పుడు నేను 36కి వచ్చిన ఈ పాస్ట్ 13-14 ఇయర్స్లో వీళ్ళతోనే కలిసి ట్రావెల్ చేసాము. అంటే ఆ టైంలో ఫ్రెండ్స్ని వదిలేసినాక వీళ్ళే ఫ్రెండ్స్, వీళ్ళే రిలేటివ్స్. అంటే ఓన్లీ వీళ్ళే అని కాదు, ఇంకా ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళ దగ్గరకు వచ్చిన కాబట్టి వీళ్ళని చూపిస్తున్నా అంతే. అండ్ గడిచిన ఈ 13-14 ఏళ్ళల్లో మావి లైఫ్స్ అన్నీ చాలా చేంజ్ అయ్యి ఉండొచ్చు, కానీ మా బాండింగ్ అయితే చేంజ్ అవ్వలేదు గాయ్స్. వీఆర్ స్టిల్ ది సేమ్. అండ్ సిరిసిల్ల వస్తే కంపల్సరీ ఇక్కడ ఒక స్టాప్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ కనిపిస్తున్న వైట్ షర్ట్లో మా మంజక్క వాళ్ళ హస్బెండ్ మా వెంకన్న. ఇప్పుడు పాపని చూసింది కదా, ఆ పాప వాళ్ళ తాతయ్య. వైట్ షర్ట్ అంటే ఇక్కడ గుండంకుల్ కాదు, ఆ షాప్ లోపల ఉన్న అన్న వెంకన్న. వెంకన్న వెంకన్న పని చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్న బబ్లు. ఇన్స్టాంట్ నవరత్న బాబా నవరత్న. ఇది మీనాక్షి. అన్ని ఫ్లేవర్స్ మిక్సీ 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 ఇంకా మంచి గట్టిగా కుడుక. ఎండు కుడుక, గ్రేటెడ్ కుడుక, ఖర్జూరా. కరెక్టేనా? అది ఖర్జూరే కదా. బాగాలు, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, కొంచెం గరం మసాలా ఏమని. దామన్న వల్ల ఫామ్ పోతాం కావచ్చు, కోళ్ళు, కోడి పెట్టెలు అలాంటివి వీడియో తీసుకుందాం అనుకున్నా. మా అబ్బాయి అయితే ఫుల్ పట్టింది, కానీ లప్ప లప్ప గుంజుకొని తింటున్నాడు. ఎవరో ఏమో పాపం. ఏంటిది? ఏ పాప, కుక్క వారా దాని చేతు పోదా మత్త వారా మోక్షు. నో దా. అవి ఎవరికి బాగా ఎవరికి? నీకా పాపకా? పాపకా? అబ్బో, నువ్వు తినవారా? అయితే తినవా నువ్వు? అవి ఎవరు తింటారు మోక్ష? పాపని కదా. హో, వచ్చేసాం ఇంటికి. 9 అవుతుంది రాత్రి. ఏమో ఫ్రెష్ అయ్యేసి 2 బుక్కలు వేడివేడిగా అన్నం తినేసి బబ్బుండి పొద్దుండేసి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళవి. పారిపోవే పిట్ట.
కాటుక స్మజ్ అయింది, దయ్యంలాగా కనబడుతున్నా. వేడి వేడి స్నానంతో, వేడి వేడి నీళ్ళతోనే స్నానం చేసినాక చాలా రిలీఫ్ ఉంది. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పూలు సంపాదించాం మనం. దొడ్డు మల్లెపూలు గుడి దగ్గర, మంజక్క వాళ్ళ ఇంటి దగ్గర, ఆశీష్ వాళ్ళ ఆఫీస్ దగ్గర. వీటిని ఇప్పుడు అల్లుకొని సెన్స్ కుచ్చేసి రెండు బుక్కలు, రెండు కాదు, ఒక 4-5 బుక్కలు వేడివేడిగా అన్నం తినేసి బబ్బు ఉంటే సండే పూర్తి. ఒక హాలిడే ఖతం అయిపోయింది, ఒక డే అయిపోయింది. దాంట్లో మెయిన్గా ఒక హాలిడే ఖతం. అండ్ మోస్ట్లీ మళ్ళీ మీ ముందుకు అంటే ఈ వీడియోలో ఇదే లాస్ట్ వీడియో అనుకుంటున్నా. ఇదే లాస్ట్ టైం కలవడము అని అనుకుంటున్నా, అంటే నా మొహం చూపించడం అనుకుంటున్నా. బువ్వ తినేసి బబ్బున్నాం గైస్. గుడ్ నైట్. మీ సండే ఎట్లా జరిగింది కామెంట్స్లో పెట్టండి. ఫ్యామిలీతోనే కలిస్తే చాలా బాగుంటుంది, అందులో నచ్చిన వాళ్ళతోనైతే ఇంకా బాగుంటుంది అదనమాట. మోరల్ ఆఫ్ ది డే. బోయ్ మల్లెపూలు, చిట్టి మల్లెపూలు, చిన్న రోజ్ లాగా ఇన్ని పూలు వచ్చాయి. రాలేదు, మనం ఎత్తుకొచ్చినాం. ఇలా కొన్ని అక్కడ ఊర్లయి. ఇగో ఈ రౌండ్ లడ్డూలన్నీ మంజక్కోళ్ళ ఇంట్లోయి, కొన్ని ఇక్కడి. ఇవైతే భలే ఉన్నాయి.